హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనిస్ హోమ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు నాకు ఎలాంటి ప్రోడక్ట్ పంపించారు అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇదైతే నాకు ఫస్ట్ టైం కాదండి, ఇదైతే థర్డ్ టైం అనమాట నేను మోసపోవడం. అండ్ 2 టైమ్స్ వచ్చి ఈ 1 ఇయర్లో నేను 2 టైమ్స్ అయితే మోసపోయాను. వన్ పేజ్లోనేమో శారీస్ ఆర్డర్ చేశాను అండ్ ఇంకొక పేజ్లోనేమో డ్రెస్ ఆర్డర్ చేశాను. సో డ్రెస్ అయితే వెరీ చీప్ ప్రోడక్ట్ అనమాట. అది ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకోరు. రోడ్డు పైన డ్రెస్సెస్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు తీసుకోరు. అదే అలాంటి డ్రెస్. అండ్ శారీస్ వచ్చేసి ఓల్డ్ శారీస్, నేను 2 శారీస్ ఆర్డర్ చేస్తే వాళ్ళు 3 శారీస్ చిరిగిపోయినవి, మాప్ వేసుకోవడానికి కూడా పనికిరాని శారీస్ అయితే నాకు పంపించారనమాట. సో నేను అప్పుడు కూడా ఆ పేజెస్ కోసం చెప్పాలని అనుకున్నాను. కాకపోతే నాకు చిన్న బేబీ ఉండడం వల్ల వీడియోస్ తీయడం అయితే అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు కొంతమందికి అయితే షేర్ చేశాను, ఇలా వీడియో తీసి షేర్ చేయడం అయితే అవ్వలేదు. కొన్ని మంత్స్ బ్యాక్ అవ్వడం వల్ల నాకైతే పేజెస్ కూడా గుర్తులేవు అనమాట. మెయిల్లో కూడా సెర్చ్ చేశాను, చాలా మెయిల్స్ ఉండడం వల్ల నాకైతే దొరకలేదు. సో ఇదైతే మొన్నే జరిగింది, అందుకని నేను చెప్పాలి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మోసపోకూడదు, ఈసారన్నా చూసుకొని పెట్టుకుంటారు, ఈ పేజ్ నుంచి అయితే మంచిగా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను వీడియో తీయాలనుకున్నాను. అందరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అయితే నేను అనట్లేదు, మ్యాక్సిమం మంచివి చాలా ఉన్నాయి, అలానే ఫేక్ కూడా చాలానే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని రివ్యూస్ అన్ని చూసుకొని మాత్రం ఆర్డర్ చేసుకోండి. నాలా ఎవరు మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి. అరౌండ్ నేను 6,000 అయితే నేను లాస్ అయ్యాను అనమాట ఈ 1 ఇయర్ నుంచి. కనిపిస్తుందా మీకు? రివర్స్లో కనిపిస్తుంది కదా. సో ఓకే, నేను బ్యాక్ కెమెరాలో పెట్టి మీకైతే ఈ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. ప్రజెంట్ మీకు డ్రెస్ చూపిస్తాను, చూడండి. చూసారా? కనిపిస్తుందా మీకు? ఇదిగోండి. నాకైతే డ్రెస్ ముట్టుకోవడానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అయితే చూపిస్తున్నాను. ఇది మొత్తం మాసిపోయి చిరిగిపోయి, ఎందుకండి ఇలాంటివి సెండ్ చేయడం? అసలు నాకు అర్థం కాదు. కొనుక్కుగా ఉంది, ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోయింది. ఇదిగోండి, చూసారా? ఎందుకు సెండ్ చేయడం? వాళ్ళకి ఏమొస్తుంది ఇట్లా అమ్ముకుంటే? నాకైతే ఏమీ అర్థం కాదు. చూడండి 1000 రూపీస్ ఈ డ్రెస్. పిచ్చోళ్ళం మనం ఏమన్నా కొనుక్కున్న వాళ్ళం. కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ కెమెరా నుంచి అయితే మీకు క్లారిటీగా కనిపించట్లేదు, నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చూసారా? కనిపిస్తుందా? చూడండి, ఈ హ్యాండ్స్ దగ్గర చూడండి. నేను మీకు ఆ పేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, దయచేసి ఆ పేజీలో మాత్రం ఎవ్వరు కొనుక్కోద్దు. సో ఈ పేజ్ వచ్చేసి సారికా క్లోతింగ్ అనమాట. సో వాళ్ళైతే ఫోన్ నెంబర్ ఇచ్చారు, మనకి మెయిల్ కూడా ఇచ్చారు. ఫోన్ చేస్తేనేమో వాళ్ళకి అసలు కలవట్లేదు. మెయిల్కి అయితే నో రెస్పాన్స్. నేను మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సారికా క్లోతింగ్ అనమాట. లోగో వచ్చేసి ఇలా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి త్రూ వెబ్సైట్ వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాను. నేను ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే ఇదన్నమాట. నేను ఆర్డర్ చేసుకున్న డ్రెస్ ఇది. వాళ్ళు నాకు ఏ డ్రెస్ సెండ్ చేశారో మీరే చూసారు కదా. సో పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి మేమైతే మెయిల్ సెండ్ చేసాం, ఆ మెయిల్కి కూడా రెస్పాన్స్ లేదన్నమాట. ఇదిగోండి. ఓకే, ఈ స్క్రీన్ షాట్ అయితే నేను డ్రెస్ వచ్చిన రోజే తీసుకున్నాను అనమాట. అప్పుడు చూడండి 14.1K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళైతే మొత్తం తీసేసి న్యూ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. నేనైతే ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇదిగోండి, సారికా క్లోతింగ్ 09 సేమ్ అదే. అండ్ లోగో
లోగో చూసారా, సేమ్ లోగో. అండ్ ఫాలోవర్స్ లేరు, న్యూగా క్రియేట్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అండ్ ఇది కూడా సేమ్ అంతే, సేమ్ 2 అకౌంట్స్ కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. నేను ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గానే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుండి అయితే ఆర్డర్ చేసుకోకండి, ఎంత దారుణంగా మాత్రం మోసపోకండి. నాలానే ఎవరైనా ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి మాత్రం మోసపోయి ఉంటే, షేర్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ లేకపోయింటే మాత్రం కామెంట్ చేయండి. విత్ ప్రూఫ్స్ కామెంట్ చేస్తే నేనైతే విత్ ప్రూఫ్స్ వీడియో అయితే చేస్తానన్నమాట. మనలాగా వేరే వాళ్ళు మోసపోకుండా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటి ఫేక్ పీపుల్ ముందుకు రావడానికి భయపడతారనమాట. సో నాలాంటి బాధితులు ఎవరైనా ఉండుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో స్ప్రెడ్ అయ్యి వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. చేసి షారికా క్లోతింగ్ నుంచి అయితే ఎవరు ఆర్డర్స్ పెట్టుకోవద్దు. అండ్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి ప్లీజ్ బీ కేర్ఫుల్. 1-2 సార్లు ఆలోచించి అయితే ఆర్డర్స్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఇంక నుంచి రెగ్యులర్గా వస్తే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బై బాయ్.